హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో. ఈరోజు నేను ఒక టీఎఫ్ఐ ఫెయిల్ గురించి చెప్పబోతున్నాను అనమాట. టీఎఫ్ఐ అనేది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలాసార్లు ఫెయిల్ అయింది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. అంటే టీఎఫ్ఐ అంటే ఎవరో కాదు, మన తెలుగు ప్రజలే. అంటే ఇప్పుడు మలయాళం సినిమాలు చూసి, కన్నడ సినిమాలు చూసి, పోనీ హిందీ సినిమాలు చూసి, లేదంటే భోజ్పూరి అవి ఇవి సినిమాలు చూసి అబ్బా ఎంత బాగా తీశారా, మన తెలుగులో ఎందుకు ఇంత మంచి సినిమాలు రావట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయండి. మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాలు చాలా ఉన్నాయి. అవి ఎందుకు హిట్ కాలేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాంట్లో ఒక ఆణిముత్యం గురించి నేను మాట్లాడబోతున్నాను అనమాట. అది బ్లఫ్ మాస్టర్. బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి నేను ఒకసారి ఒక సర్వే చేశాను అనమాట. అమీర్పేట్ సెంటర్లో ఒకసారి, తర్వాత మైత్రివనం దగ్గర, అమీర్పేట్, మైత్రివనం, ఇంక ఇక్కడ మన ఎస్ఆర్ నగర్, ఈ 3 సర్కిల్లలో రద్దీగా ఉంటారు, జనాలు ఎక్కువ మంది ఉంటారు. అయితే నేను కెమెరామ్యాన్ తీసుకొని పోయి, చిన్న మైక్ తీసుకొని పోయి, మీకు బ్లఫ్ మాస్టర్ ఇష్టమా కాదా అని అడిగా అనమాట. వాళ్ళు 100% మాకు నచ్చింది, ఎందుకు ఫ్లాప్ అయింది అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు బ్లఫ్ మాస్టర్ గురించి ప్రతి ఒక్కరు నాకు నచ్చింది అని చెప్పారు. ఒక్కడు కూడా నాకు నచ్చలేదని చెప్పలేదు. అంటే నేను ఒక 100 మందిని అడిగాను అనుకోండి, అందులో 98 మంది మాకు ఆ సినిమా నచ్చింది అని చెప్పారు. అంత మంచి సినిమా అది. కానీ అది రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు ఫ్లాప్ అయిపోయింది, ఏ కారణాల వల్ల ఫ్లాప్ అయిపోయింది, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ ఫ్లాప్ గురించి పక్కన పెడితే ఫస్ట్ మనం సత్యదేవ్ అన్న యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సత్యదేవ్ గారు యాక్టింగ్ చేశారండి ఆ సినిమాలో. ఒక డైలాగ్ ఉంటుంది, అరే ఏం చెప్పారా వీడు, నేను ఆ ప్లేస్లో ఉంటే నేనే కొనేవాడిని అని చెప్తాడనమాట. నిజంగా ఆ ప్లేస్లో మనం కూడా కొనేటట్టు ఆయన యాక్టింగ్ చేశాడు. ఆ లెవెల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్కి ఒక చిన్న ఇంటెన్సివ్నెస్ తీసుకొని వస్తారనమాట. చిన్న మైన్యూట్ డీటెయిల్స్ వల్ల ఆయన ఒక గొప్ప విలన్ కాగలడు, గొప్ప కమెడియన్ కాగలడు, గొప్ప హీరో కాగలడు. చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అంతే. ఆయన పెద్ద వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ గారు పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని తీసుకొని వస్తాడు ఫేస్ మీదకి. అవి మనకు విలన్లాగా కనిపిస్తాడు, విలనిజం చేస్తే విలన్లాగా కనిపిస్తాడు, హీరోగా చేస్తే హీరోలాగా కనిపిస్తాడు, కమెడియన్ చేస్తే కమెడియన్ లాగా కనిపిస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తాడు. ఆయన ఏంటంటే ఒక సెయింగ్ ఉంటుందన్నమాట, ఆయన ఏ క్యారెక్టర్ బట్టలు వేసుకొని వస్తే ఆ క్యారెక్టర్ ఒదిగిపోతాడు అనమాట సత్యదేవ్ గారు. ఇది నేను 100% గుండెల మీద చేసుకొని చెప్పబోతున్నాను. సత్యదేవ్ గారు ది బెస్ట్ యాక్టర్ అనమాట. ఇప్పుడు మన ఈ మధ్య రిలీజ్ అయిన రావు బహదూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. రావు బహదూర్లో చాలాసార్లు అరే అసలు ఏంద్రా ఈ పర్ఫార్మెన్స్, ఈ మనిషి ఇలా చేశాడని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కెమెరా యాంగిల్ అనేది ఇక్కడ వైడ్లో ఉందండి. కెమెరా అంటే సినిమా గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కెమెరా యాంగిల్ అనేది వైడ్లో ఉంది, అందరికీ నాలెడ్జ్ ఉందిలేండి, వైడ్లో ఉంది. అయితే చాలామంది ఏం చేస్తారు అంటే, ఇక్కడ డైరెక్టర్ గొప్పతనం కూడా ఉంది. యాక్టర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే క్లోజ్ వెళ్తారు, ఆయన ఎక్స్ప్రెషన్ చూసుకోవడానికి క్లోజ్ వెళ్తారు, లేదంటే మొత్తం బాడీని మొత్తం చూపించే విధానంగా కెమెరా యాంగిల్స్ పెడతారు, లో యాంగిల్ పెడతారు, మిడ్ పెడతారు. అట్లా కాకుండా వైడ్నే పెట్టారనమాట. వైడ్ ఎందుకు పెట్టారు, ఆయన బాడీ లాంగ్వేజ్ తెలియాలి జనాలకి, ఆయన ఆ వైడ్లో మొత్తం మనకు అంటే ఆ రాజు ఎలా యాక్టింగ్ చేస్తాడు, అంటే ఆ రాజు ఎలా ఉన్నాడు, ఆ రాజు తినేటప్పుడు ఏం చేస్తాడు, ఎదుటోడితో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాడు, ఎలా కనుబొమ్మలు ఎగిరేస్తాడు, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మన ఆ కాస్ట్యూమ్స్ ఎలా వేసుకుంటాడు, ఎలా ఆ కాస్ట్యూమ్తో తిరుగుతాడు అనేవన్నీ మొత్తము వైట్ షాట్లో చూపించేశారు. మొత్తం అది స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇంత గొప్ప రిస్క్, అది చాలా రిస్క్ షాట్ అనమాట. అంటే ఒక డైరెక్టర్ ఆ రిస్క్ షాట్ తీసుకోవాలంటే ఎదుట ఆ రిస్క్ని చేజ్ చేయగల కెపాసిటీ ఉన్న యాక్టర్ కావాలి. వెంకటేష్ మహా గారు ఆ రిస్క్ని తీసుకున్నారు, మన సత్యదేవ్ గారు ఆ రిస్క్ని ఛేదించారనమాట. ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ దగ్గరకు వద్దాం. ఇలాగే ఈ సినిమాలో కూడా చాలా సీన్లలో ఆయన ఈజీగా పర్ఫార్మెన్స్ చేసేస్తారు. ఒకసారి బోర్డులో అందరికీ స్టూడెంట్స్ లాగా కూర్చొని ఉంటారు చాలామంది, కొంతమంది వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తుంటారు అనమాట. ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది, ఈ ప్రోడక్ట్లో కొంతమందిని జాయిన్ చేపిస్తే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆయన లెక్చర్ ఇస్తాడు. చాలా బాగుంటుంది. ఒక్కసారి హైలీ రికమెండెడ్ మూవీ. మీరు ఒకవేళ బ్లఫ్ మాస్టర్ సినిమా చూడకపోతే ఒకసారి చూడండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈయన ఒక దొంగ అయ్యండి, అంటే మీన్స్ మోసగాడు అనమాట. జనాల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుతుంటాడు, అంటే డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ ప్రాసెస్లో మనం ఎక్కడ అతన్ని హేట్ చేయం, ఎందుకంటే మోసం అనే దాన్ని కూడా ఆయన యాక్టింగ్తో ఓవర్ చేశాడు మన సత్యదేవ్ గారు. చాలా సీన్లు చూసుకున్నట్టయితే, ఇప్పుడు స్వామీజీ గెటప్ వేసుకుంటాడు, స్వామీజీ గెటప్ వేసుకొని ఆ రైస్ పుల్లింగ్ సీన్ ఒకటి ఉంటుంది. మన సత్యదేవ్ గారు యాక్టింగ్ చేస్తుంటే పక్కన యాక్టర్ ఎక్స్ప్రెషన్ చూపిస్తుంటారు, అరే ఏం చేశారా, నేనే డబ్బులు పెట్టి కొనుక్కునేవాని అనే సీన్ ఒకటి. వాచ్ ఒక అతను వెహికల్ ఆగుతుంటుంది అనమాట. వెహికల్ ఆగిన తర్వాత వాచ్ సెల్ చేయి ఆ పర్సన్కి అని చెప్పేసి సత్యదేవ్ గారు వేరే విలన్ క్యారెక్టర్కి చెప్తే ఫస్ట్ డబ్బులు అడగడానికి ప్రయత్నిస్తాడు. దాని తర్వాత
వాచ్ అమ్ముతాడు అనమాట. వాచ్ అమ్మేటప్పుడు కూడా సత్యదేవ్ గారు ఒక విషయం చెప్తారు, ఇలా అమ్ము అని చెప్పేసి. అంతే అలాగే అమ్ముతాడు అనమాట. అమ్మిన తర్వాత ఆ పర్సన్ ఆ వాచ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత సత్యదేవ్ గారిని పొగట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ సీన్ మొత్తంలో కన్విన్సింగ్, అంటే సత్యదేవ్ గారు ఎలా కన్విన్స్ చేశాడు, అంటే ఒక మోసగాడు ఎలా మాట్లాడతాడు, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఎలా ఇస్తాడు, కళ్ళలోకి ఎలా చూస్తాడు, వాళ్ళని ఎలా మెప్పిస్తాడు అనే బాడీ లాంగ్వేజ్తో సహా సత్యదేవ్ గారు చాలా ఇంటెన్సివ్గా చూపించారనమాట బ్లఫ్ మాస్టర్ సినిమాలో. ఆయన వాకింగ్ కూడా అరే నిజంగానే మోసం చేసే వాళ్ళు ఇట్లాంటి నడుస్తారేమోరా, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారేమోరా అని చెప్పి మనకు అనిపిస్తుంటుంది. ఇంకోటి యాక్టింగ్ చేసే ప్రతిసారి మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ సైకాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే ఎదుటోని కన్వీ చేయాలనుకుంటే మనం నవ్వుతుంటాం, అరే నీకు తెలియదురా పిచ్చోడా, నీకు ఇలా తెలుస్తుందారా, ఇలా ఉంటుందారా అని చెప్పేసి మనం నవ్వుతుంటాం ఎదుటోని కన్విన్స్ చేయాలంటే. అంటే మనం వాడిని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఫస్ట్ మన ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంటుంది. అలాగా సత్యదేవ్ గారు మొత్తం సినిమా మొత్తంలో చాలాసార్లు స్మైల్ చేస్తారనమాట. అంటే ఎదుటోని మోసం చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి సైకాలజీ ప్రకారం ఇలా నవ్వితే అవతలోడు మోసపోతాడని చెప్పేసి ఆ స్టడీ కూడా ఆయన చేసి తెర మీద చూపించారు. చాలా బాగుంటుంది. ఒకసారి బ్లఫ్ మాస్టర్ అనే సినిమా చూడకపోతే ఒకసారి చూడండి. ఇది మోస్ట్ అండర్ రేటెడ్ సినిమా. ఇప్పుడు మనం మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు చూసి మన సంఖ్యలు గుద్దుకుంటారే, అలాంటి సినిమా రాలేదు. అది వచ్చేసింది, ఆల్రెడీ వచ్చి ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఎందుకు ఫ్లాప్ అయిందంటే సరిగ్గా ప్రమోషన్స్ లేకపోవడం వల్లనో, లేదా దాన్ని ఎగ్జిక్యూటివ్ సరిగ్గా థియేటర్స్ దొరకపోవడం వలనో, చాలామందికి తెలియకపోవడం వలనో ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఓటీటీలలో లేదంటే యూట్యూబ్లో చూసి దాన్ని కల్ట్ క్లాసిక్ చేశారనమాట సినిమాని. చాలా బాగుంటుంది, ఒకసారి చూడకపోతే చూడండి. ఇది ఇలా కాకుండా చాలా సినిమాలు ఉన్నాయి. ఆరెంజ్ కానివ్వండి, మన కలేజే కానివ్వండి, చాలా సినిమాలు ఉన్నాయి మన తెలుగులో. అప్పుడు ఫ్లాప్ అయ్యి ఇప్పుడు హిట్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు లిస్టేజ్ ఒక్కొక్క సినిమా గురించి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. అలా మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ క్రిష్ సైనింగ్ ఆఫ్.